నృసింహ అవతారం అంతరార్థం ఏమిటి? మనకు ఇలాంటి సందేహం కలుగుతుందనే వ్యాస భగవానుడు భాగవతంలో చాలా విస్పష్టంగా చెప్పాడు. నారసింహుడు ఎందుకు వచ్చాడు అడగానే ప్రతివాడు ఏమంటాడు? హిరణ్యకశ్యపుణ్ణి చంపడానికి లేదా ప్రహ్లాదుని కాపాడటానికి. అవి సమాధానాలు కావు. ఆ రెండు చేయటానికి ఆయన రావాల్సిన పని లేదు, అక్కడుండి చేయవచ్చు. వైకుంఠంలో కూర్చొని హిరణ్యకశిప ధ్వస్తోభవ చేస్తాడు, ప్రహ్లాదుని సురక్షితోభవ బాగుంటాడు. అంటే ఎలా చేస్తాడండి హిరణ్యకశిపుడు? వానికి వరాలు ఉన్నాయి కదా, బ్రహ్మ గురించి తపస్సు చేశాడు, వరాలు పొందాడు అని ఒక సందేహం. ఏం వరాలు పొందాడు? వాడు ఏమడిగాడు హిరణ్యకశిపుడు? భూతేభ్య త్వద్విసృష్టేభ్య మృత్యురుమాభూత్. బ్రహ్మగారు మీరు సృష్టించిన వాటితో నాకు మరణం రావద్దు అన్నాడు. ఏం వరం వాడిది? బ్రహ్మ సృష్టించిన వాటితో మరణం రాదు, అంతే కదా. బ్రహ్మను సృష్టించిన వాడితో మరణం రాదా? వరంలో లేదే ఆ మాట. అడిగింది ఏమిటి? బ్రహ్మగారు మీరు సృష్టించిన వాటితో మరణించొద్దు, మిమ్మల్ని సృష్టించిన వాటితో వరం పనిచేయదు. అంటే స్వామి వైకుంఠంలో ఉండి చంపొచ్చు, కిందికి వచ్చి చంపొచ్చు, చక్రంతో చంపొచ్చు. ఎందుకు? స్వామి చక్రం బ్రహ్మ సృష్టి కాదు, ఆయన పాంజన్యం బ్రహ్మ సృష్టి కాదు. కాబట్టి చంపటానికో రక్షించటానికో వచ్చినవాడు కాదు నారసింహుడు. నృసింహావతారంలో అంతరార్థం భాగవతం చెప్తుంది. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ స్వస్య అఖిలభూతగమ్యతాం అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నా మృగం నా మానుషం. ఎంత బాగా చెప్తాడంటే, సత్యం విధాతుం నిజ భృత్య భాషితం, తన భక్తుల మాట నిజం చేయటానికి వచ్చాడట, చంపడానికి కదా. ఎవరా భక్తులు? ప్రహ్లాదుడు ఉన్నాడు కదా. ఏమన్నాడు? ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచినా అందందే కలడు అని మాట ఇచ్చాడు. మరి హిరణ్యకశిపుడు స్తంభంలో చూపురా అంటే అక్కడ లేకుంటే వీడి మాట ఏమవుతుంది? అబద్ధం కదా. అసలే భక్తుల మీద అపనిందలు ఉన్నాయి. ఇప్పుడు స్వామి రాలేదనుకో, భగవంతుని భక్తులందరూ అబద్ధాల కోరు అంటారు. ఇంకో అపనింద. ఒక భక్తుడు ప్రహ్లాదుడు పరమాత్మ అంతటా ఉన్నాడనటానికి కారణం ఎవరు? వాడికి చెప్పింది ఎవరు? వాడి గురువు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? నారదుడు. ఆయన భక్తుడే కదా. మరి నారదులా చెప్పాడు. ఆయనకు గురువు ఉన్నాడు, బ్రహ్మగారు. నరసింహస్వామి స్తంభంలో రాకుంటే బ్రహ్మ మాట అబద్ధం, నారదుడి మాట అబద్ధం, ప్రహ్లాదుని మాట అబద్ధం. వీరి ముగ్గురి మాట నిజం చెయ్యటానికి వచ్చినవాడు నరసింహుడు. నేను పిలిస్తే పలుకుతానురా, నమ్మండి. నేనున్నాను. ఉన్నానా? కాదు, ఉన్నాను. భగవంతుడా ఉన్నావా అంటే కనపడను, ఉన్నావు అంటే కనపడతాను. నీవు పిలిస్తే వస్తాను, అనుమానిస్తే రాను, అసహనం వ్యక్తం చేస్తే పట్టించుకోను. ఎందుకు రావాలి? మీరంతా నా పిల్లలు, మీ దగ్గరే ఉండాలి. ఇలా భక్తుల మాట నిజం చెయ్యటానికి వచ్చిన అవతారం నారసింహ. ఒక బాలుడు, పంచాబ్దంబుల వాడు, 5 ఏళ్ల పిల్లవాడు వాడు, వచ్చి రాని మాటలతో ఎందెందు వెతికి చూచినా అందందే కలడు, రాకుంటేనా? అందుకొచ్చాడు. అందులో ఆయన విష్ణువు కదా. అంటే అర్థమేంటి విష్ణువు అంటే? వ్యాప్నోతీతి విష్ణు, అంతటా వ్యాపించి ఉండేవాడిని విష్ణువు అంటారు. మరి అంతటా ఉన్నవాడు స్తంభంలో లేకుంటే విష్ణువు అవుతాడే? తన విష్ణునామ సార్థక్యం కోసం, తన భక్తుల మాట సత్యం చేయడానికి కోసం స్తంభంలో, సభా మధ్యలోని స్తంభంలో ఎలా వచ్చాడు? నా మృగం నా మానుషం. సింహము కాదు, నరుడు కాదు, రెండు కలిపితే నరసింహం. అంటే చూచేవాడికి ఏమిటో అర్థం కాకూడదు. బ్రహ్మతత్వం ఎవరికి అర్థం కాదు. ఆయన కనపడ్డా అర్థం కాదు, కనపడకున్నా అర్థం కాదు.
అర్థం కాని తత్వం బ్రహ్మతత్వం అని చెప్పడం నరసింహ అవతారంలోని పరమతత్వం.